దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరమగీతములు 7వ అధ్యాయం. పరమగీతములు 7వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. నీ శ్వాస వాసన జల్దరు ఫల సువాసన వలె నున్నది. ఓకే, ఈ ఉదయకాల సమయంలో చదివినటువంటి వచనములో ఆఖరి భాగాన్ని మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. మరి ఈ యొక్క భాగము పోయిన నెలలో, మార్చి నెలలో ఎన్ని ఆదివారాలు? 4, 5 ఆదివారాలు. ఈ 5 ఆదివారాలు నేను ఏ అంశమైతే మరి నేను వాక్యాన్ని ప్రకటిస్తూ వచ్చానో, ఈ వారం కూడా జల్దరు అనేటువంటి ఫలం గురించే మనము వినబోతున్నాం. అంశం అదే, కాకపోతే పాయింట్లు వేరు. మరి పోయిన నెలలో 5 సార్లు జల్దరు ఫలం గురించి మనం విన్నాం, కానీ విన్నది ఇంకొక వారం మనము వినలేదు. మరి ఈ టాపిక్లో నాకు తెలిసి ఇది ఆఖరి వారం అనుకుంటున్నా. పోయిన వారంతోనే ముగిద్దాం అనుకున్నాను, కానీ ముగించలేకపోయాను. దానికి కారణం, ఒక ఆదివారం అండమాన్ నుంచి వచ్చిన పాస్టర్ గారు వచ్చారు కదా, ఆయన వాక్యం చెప్పారు. అక్కడ మిస్ అయింది, ఇక్కడ ఇప్పుడు చెప్పవలసి వస్తుంది. లేదంటే మార్చి నెలలో ఈ జల్దరు ఫలం అనేటువంటి టాపిక్ నాకు అయిపోయేది. ఓకే, ఈ సమయంలో, ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి ఈ జల్దరు ఫలము అనగా ఏమది? యాపిల్ పండు, మీ అందరికీ తెలిసింది. తర్వాత ఈ యొక్క అంశములో మనం వింటున్నటువంటి వాక్యాలను బట్టి మనము ఒకసారి రీక్యాప్, ఇంతకుముందు విన్నటువంటి వాక్యాలను కనుక మీరు మరల జ్ఞాపకం చేసుకుంటే, ఎవరి గురించి మాట్లాడుతున్నారు అంటే, షులమ్మితి అనేటువంటి ఆమె తన ప్రియుడు గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భం. ప్రియుడు అనగా సొలొమోను అని మనకందరికీ తెలుసు. అయితే ఈ సొలొమోను ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు అంటే, యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు అని వాక్యాలు మనం వింటూ వచ్చాం. తర్వాత షులమ్మితి గురించి మనం ఆలోచన చేస్తే, ఆమె సొలొమోనుకు భార్యగా ఉన్నది, లేకపోతే సంఘానికి సాదృశ్యముగా ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా మనము దేవుని యొక్క వాక్యము ద్వారా ఆలోచన చేశాం. అంత మాత్రమే కాదు, ప్రియుడు ఎంతగా ప్రేమించాడు అని, లేకపోతే ఈ షులమ్మితి ఎవరు, ఎక్కడ, మరి ఏ ప్రాంతానికి చెందినది అనేటువంటి విషయాలు కూడా మనము ఆమె గురించి విన్నాం. అంత మాత్రమే కాదు, మరి ఈ అపవాది యొక్క లక్షణాలు ఎలాగుంటాయి అంటే, వాడు పడగొట్టేవాడుగా ఉంటాడు అని ఒక వారం విన్నాం. యేసయ్య ఏం చేస్తాడు అంటే, అటువంటి పడిపోయిన వారిని లేవనెత్తువాడు అని కూడా ఒక వారము మనము వాక్యాన్ని విన్నాం. అంత మాత్రమే కాదు, ఈ లోకము అనేది అడవిలాగా, లేకపోతే మరి అరణ్యములాగా అపవాది అనేటువంటి వాడు తయారు చేస్తున్నాడు అని, దేవుడైతే దానిని వనములాగా, తోటలాగా చేయాలి అనేటువంటి ఉద్దేశముతో ఉన్నాడు అని, ఈ అంశాలన్నీ కూడా గత 4-5 వారాలుగా మనము వింటూనే వచ్చాం. అయితే ఈరోజు మనం వింటున్నటువంటి అంశం ఏంటి అంటే, దేవుని యొక్క వాక్యంలో మనం ఇందాక చదివినటువంటి వచనంలో, నీ శ్వాస వాసన జల్దరు ఫల సువాసన వలె ఉన్నది. వాసన ఎలాగుందంట? సువాసన. వాసన ఎలాగుంది? సువాసన. జనరల్గా ఈ సువాసన అనేది ఎవరికైనా ఇష్టమే. సువాసన అంటే ఎవరికైనా ఇష్టమే. సువాసన ఇష్టం లేదని వాళ్ళు ఎవరైనా ఉంటారా? కొన్నిసార్లు కొంతమంది ముక్కులు బాగా పనిచేస్తాయి, కొంతమందికి ముక్కులు బాగా పనిచేస్తాయి. అబ్బా, ఎక్కడో తాలింపు వేస్తున్నారు అని, మన ఇంట్లో కాదు, ఎక్కడో ఇంట్లో తాలింపు వేస్తే ఇక్కడ వచ్చేది వాసన. మనకు రాదు, కొంతమందికి మాత్రం బాగా షార్ప్గా ఉంటాయి ముక్కులు. వాళ్ళు చెప్పేస్తారు పలానా తాలింపు అని, లేకపోతే పలానా కూర అని కూడా చెప్పేస్తారు. ఎలాగంటే ముక్కులు అంత బాగా పనిచేస్తాయన్నమాట. గమనించండి, మంచి వాసన అనేది ఎవరైనా సరే
అబ్బా అనుకుంటారు. ఒకవేళ చెడ్డ వాసన అయితే, కంపు వాసన అయితే వెంటనే గమనించండి, ఎవరి ముక్కులైతే షార్ప్గా ఉన్నాయో వాళ్ళకే ముందు కంపు కొడుద్ది, వాళ్ళకే ముందు ఆ వాసన తెలుస్తుంది. అయ్య బాబోయ్ అని ముక్కులు మూసుకొని పరిగెత్తేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఒక సామెత ఏదో ఉంది, తన కంపు తనకింపు అని చెప్పేసి ఒక సామెత ఏదో ఉంది కదా. కొంతమంది మురుకోలు ఉంటారు, కొంతమంది అబ్బే శుభ్రంగా ఉండరు, అసలు బట్టల విషయంలో కావచ్చు, స్నానం విషయంలో కావచ్చు, శుభ్రంగా ఉండరు, వాసన కొడతా ఉంటారు. కానీ ఆడ పక్కనోడికి ఒరే ఏంట్రా ఏదో సచిన వాసన వస్తుంది అనుకుంటావు, ఈడు మాత్రం నాకేం లేదురా సింపుల్గా చెప్తాడు. ఏమంట, నాకేమి లేదు వాసన, నాకు బాగానే ఉంది వాసన అన్నట్టుగా మాట్లాడతాడు. కొంతమంది కంపు వాళ్ళకి ఎలా ఉంటుందంట, ఇంపుగానే ఉంటుందంట. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేయబోయేటువంటి ఈ యొక్క అంశం ఏంటి అంటే, దేవుడు మన వాక్యం ద్వారా తెలియచేసినటువంటి ఈ యొక్క మాట, నీ శ్వాస వాసన ఎలాగుంది, జల్దరు ఫల సువాసన వలె ఉన్నది. శ్వాస వాసన గమనించండి, అది ఎలాగున్నదంట, జల్దరు ఫల వాసన సువాసన అని వాక్యములో మనము చదువుతూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యములో మనందరికీ తెలుసు, ఆయన మానవుని నిర్మించే క్రమములో, మానవుని సృజించే క్రమములో, ఆయన మట్టితో మానవుని చేసిన తరువాత ఫస్ట్ ఆయన ఏం చేశాడు, మట్టితో మానవుని రూపాన్ని ఆయన చేశాడు. తర్వాత ఆయన ఏం చేశాడు, మనిషి జీవమోటాకి ఏం చేశాడు, ఆయన నాసికా రంధ్రములో తన జీవాయువు ఊదగా మనిషి ఏమయ్యాడు, జీవాత్మ ఆయను అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అంటే మన యొక్క మట్టి శరీరం జీవాత్మ అవటానికి ఏం జరిగింది అంటే, దేవుడు తన యొక్క జీవాయువును ఊదగా, ఆయన యొక్క ఆయువు, ఆయన ఎప్పుడైతే మన యొక్క నాసికారంధ్రములో ఆయన యొక్క ఆయువు ఊదాడో అప్పుడు మనిషి ఏమయ్యాడంట, జీవాత్మ కలిగిన వాడుగా ఆయను అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఇది ఆదాము యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటన. అవ్వలో అలా జరగల, అవ్వను అలాగా సృష్టించాల, ఆదామును మాత్రమే దేవుడు అలాగున సృష్టించినట్లుగా మనందరికీ తెలుసు. అయితే దేవుడు తన యొక్క జీవాయువును ఊది ఆ యొక్క మట్టిని జీవాత్మ చేసిన తరువాత నెక్స్ట్ జరిగింది ఏంటి, తన పక్కటి ఎముకల్లో ఒక ఎముకను తీసి అవ్వను చేశాడు. అలాగున ఇద్దరు మానవులు ఈ భూమి మీద ఉండటం అనేది జరిగింది. వారికి దేవుడు ఏదైనా తోటను ఇచ్చి, ఏదైనా తోటలో మీ ఇష్టం, ఎక్కడైనా వెళ్ళండి, ఏదైనా చూడండి, ఏదైనా తినండి అని వారికి స్వేచ్ఛనిచ్చి ఒక చెట్టును మాత్రం చూపెట్టి, ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు మాత్రం నీవు తినకూడదు, తిన్న దినమునేమవుతావు, చనిపోతావు అని ఒక ఆజ్ఞను కూడా దేవుడు వారికి ఇచ్చాడు. అయితే వారు ఆ చెట్టు జోలికి వెళ్ళనంతసేపు చాలా అంటే చాలా మంచిగా ఉన్నారు. దేవుడిచ్చినటువంటి ఆ యొక్క జీవాయువును, జీవాత్మను కలిగిన వారుగా ఉన్నారు. పరిస్థితులు బాగున్నాయి. కానీ అపవాది మాటలకు ఎప్పుడైతే లోనయ్యారో, అపవాది యొక్క మాటలకు ఎప్పుడైతే వారు గురయ్యారో, అక్కడ దేవుడు తినొద్దన్న పండుని తినుట ద్వారా ఏం జరిగిందంటే మనిషికి పాపము అనేది ఎంటర్ అయింది. మనిషి జీవితంలో ఏం ఎంటర్ అయింది, పాపము అనేది ఎంటర్ అయింది. అప్పటి వరకు జీవాత్మ ఉన్నది. కానీ ఈ పాపము ఎప్పుడైతే ఎంటర్ అయిందో, పాపము ఎంటర్ అయినప్పుడు ఈ యొక్క జీవాత్మ ఏమైంది ఆలోచన చేయండి. మనందరికీ తెలుసు, దేవుడు ఆ రోజున చెప్పాడు, ఆ పండు తిన్న దినమనే మీరు ఏమైపోతారు, చచ్చెదరు. ఆత్మీయముగా ఆ రోజునే వారు చనిపోయారు. ఆత్మీయముగా ఏమైపోయారు, ఆ రోజునే వారు చనిపోయారు.
ఇప్పుడు జీవాయువు అనేటువంటి వాసనకు బదులుగా, జీవాయువు అనేటువంటి వాసనకు బదులుగా ఇప్పుడు వీరి జీవితంలో ఏ వాసన వస్తుందో తెలుసా? పాపము అనేటువంటి వాసన. ఏ వాసన అండి అది? పాపము అనేటువంటి వాసన. బాగా అర్థం చేసుకోండి. కొన్నిసార్లు మరి ఎవరికైనా ఎప్పుడైనా సెప్టిక్ అయిందనుకోండి, కాలు కానీ చేతి కానీ ఎక్కడైనా దెబ్బ తగిలినప్పుడు సెప్టిక్ అయిందనుకోండి, ఆ సెప్టిక్ అయినప్పుడు వారికి అయ్యేటువంటి పుండు, ఆ యొక్క గాయము మరి కొద్దిగా చీము ఎక్కువైపోయిన తర్వాత పరిస్థితి ఎలాగుంటుంది తెలుసా? వాసన, భరించలేనటువంటి వాసన. మన కాళ్ళే, మన శరీరమే, కానీ భరించలేనటువంటి వాసన. సువాసన కాదు అది, కంపు, భరించలేనటువంటి వాసన. గమనించండి, ఇక్కడ ఆదాము అవ్వల జీవితంలో ఏమైపోయింది? జీవ వాసనకు బదులుగా పాపపు వాసన. ఈ పాపపు వాసన కాస్త ఏం చేసింది అంటే, గమనించండి, వారు మరణించేటట్లుగా చేసింది, పాపము చేసిన వారుగా చేసింది. సో ఈ పాపపు వాసన కాస్త మరణ వాసన అయిపోయింది. ఏమైపోయింది? మరణ వాసన అయిపోయింది. ఎప్పుడైనా సరే చనిపోయినటువంటి మరి డెడ్ బాడీ దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, అక్కడ జనరల్గా మన ఏరియాలో చేసేటువంటి పనులు ఏంటంటే అగరొత్తులు పెడతారు కదా. ఎందుకో తెలుసా? చనిపోయిన తర్వాత ఈ శరీరం అనేది కంపు కొట్టడం ప్రారంభమవుతుంది. చనిపోయిన తర్వాత ఈ యొక్క శరీరం పాడవడం ప్రారంభమవుతుంది. కాబట్టి అది ఎక్కడ కంపు కొడుతుందో అని ఆ కంపుని కొద్దిగా కవర్ చేయడానికి ఏం చేస్తారు? అగరొత్తులు పెట్టడం జరుగుద్ది. అంతే, అంతకుమించి ఏం కాదు. అర్థం చేసుకోండి. కొన్ని చోట్ల కొంతమంది ఏం చేస్తారంటే సెంటు కొట్టడం స్టార్ట్ చేస్తారు. ఏం చేస్తారు? సెంటు కొట్టడం స్టార్ట్ చేస్తారు. ఒక అరగంటకోసారి వచ్చి ఆ యొక్క డెడ్ బాడీకి సెంటు కొడుతూ ఉంటారు. ఎందుకు అంటే వాసన, చెడ్డ వాసన రాకుండా, కంపు వాసన రాకుండా. ఇప్పుడు మానవునికి ఏమైపోయింది? పాపపు వాసన కాస్త మరణపు వాసనగా అయిపోయింది. యాక్చువల్గా ఏ వాసన ఉండాలి? జీవ వాసన అనేది ఉండాలి. దానికి బదులు ఇప్పుడు ఏమైపోయింది అనమాట? పాపపు వాసన. అది ఎక్కడికి దారి తీసింది అంటే మరణపు వాసనకు దారి తీసినట్లుగా వాక్యాన్ని బట్టి మనము అర్థం చేసుకోవాలి. గమనించండి, ఈ లోకములో ఉన్నప్పుడు ఈ భూమి మీద మనుషులు చేస్తున్నటువంటి పనులను బట్టి దేవుడు కోపగించి ఈ యొక్క భూమిని శపించాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఎవరి కాలంలో? నోవహు కాలంలో దేవుడు ఆ నిర్ణయానికి వచ్చి ఆ యొక్క భూమిని అంతటిని మొత్తం తుడిచిపెట్టేదాం అనుకొని ఏం చేశాడు? ఆయన జల ప్రళయములను రప్పించినట్లుగా ఆదికాండము 6వ అధ్యాయంలో చూస్తే ఈ విషయాలన్నీ మనందరికీ తెలిసినవే. అయితే అది జరిగిన తరువాత దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనంలో చదివితే చూడండి ఒకసారి. అక్కడ ఒక వాక్యం ఎలా చెప్తా ఉంటుంది? ఇంపైన సువాసన ఇక మీదట నరులను బట్టి భూమిని మరల శపించను. ఎందుకనగా చూడండి ఒకసారి. దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాం. ఈ యొక్క వాక్యం చెప్తున్నది ఏంటంటే యెహోవా ఇంపైన సువాసన నాగ్రహించి. చూడండి, ఎందుకు అలాగా జరిగింది అంటే ఆయన ఈ పాపపు వాసనను, ఈ మరణపు వాసనను తొలగించాడు. ఎలాగో తెలుసా?
ఇక్కడ వాక్యంలో దాని ముందు వచనంలో చదివితే 20 వచనంలో కనబడుతుంది. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. ఎప్పుడైతే ఈ దహన బలి అర్పించాడో, ఈ దహన బలి అర్పించినప్పుడు ఆ యొక్క వచ్చేటువంటి ఆ యొక్క పొగ ఏదైతే ఉంటుందో దానిని దేవుడు ఎలా స్వీకరించాడు అంటే ఇంపైన సువాసనగా ఆయన పీల్చుకున్నాడు. ఇంపైన సువాసనగా ఆయన స్వీకరించాడు. ఎప్పుడు? బలి అర్పించినప్పుడు. అంటే ఆ రోజుల్లో బలి ఎందుకు ఇచ్చేవారు? పాప పరిహారార్థ బలి అనేటువంటి విషయం మనకు తెలుసు. అంటే దాని అర్థం ఏంటి? పాపము చేసినందుకు దేవా నన్ను క్షమించు అని బలి ఇవ్వటం అనేది ఆ రోజుల్లో ఆనవాయితీ. కాబట్టి ఈ ప్రజలందరూ చేసినటువంటి ఆ యొక్క పాపానికి నోవహు ఏం చేశాడు అంటే పవిత్రమైన పశువులన్నిటిలో నుండి పవిత్రమైన పక్షులన్నిటిలో నుండి ఆయన ఏం చేశాడు? బలి అర్పించినట్లుగా వాక్యములో మనము చదువుతూ ఉన్నాం. ఈ భూమి ఎందుకు శపింపబడింది? ఈ భూమి ఎందుకు అలా నాశనం అయింది అంటే వాక్యం చెప్తుంది, నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. మన యొక్క హృదయములో ఉండేటువంటి ఆలోచనలు ఎప్పటి నుండి చెడ్డవంట? చిన్నప్పటి నుండే, బాల్యము నుండే. ఆలోచన చేయండి ఒకసారి. కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు, ఎదుటోళ్ళకి పప్పలు పెట్టాలంటే నేను పెట్టను అంటారు. వాళ్ళకి ఎవరు చెప్పారు పెట్టకూడదని? ఎవరు చెప్పవసరలా. ఎదుటోడు కొడతా ఉంటారు కొన్నిసార్లు సరదాగా తెలియక. ఎవరు చెప్పారు కొట్టమని? ఎవరు చెప్పవసరలా. మానవుని యొక్క స్వభావం ఎలాంటిది. అందుకనే వాక్యం చెప్తోంది బాల్యము నుండే వారి హృదయాలోచనలు ఎలాగున్నాయంట? చెడ్డవిగా ఉన్నాయి అని వాక్యము తెలియచేస్తూ ఉంది. కాబట్టి నోవహు కాలములో ఆ ప్రకారముగా ఇలాగున బలి అర్పించటం వలన దేవుడు ఏం చేశాడంట? సువాసనగా దానిని తీసుకున్నాడు. మరి ఇప్పుడు ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం ఆలోచన చేస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనిస్తే ఆడ వాక్యములో దేవుడు ఏం చేశాడు అంటే క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. ఏం చేశాడు ఆయన? బలిగా. ఆ రోజుల్లో నోవహు పవిత్రమైనటువంటి జంతువులలో నుండి పవిత్రమైనటువంటి పక్షులలో నుండి ఆయన బలి ఇచ్చుట వలన దేవుడు ఎలాగైతే సువాసనగా దానిని స్వీకరించాడో ఇక్కడ ఈ యొక్క వచనంలో మనం చదివినటువంటి వాక్యాన్ని గమనిస్తే దేవుడు మనలను ప్రేమించుట వలన, ఎందుకు చెప్పండి, ఆయన మనలను ప్రేమించుట వలన ఎలా ఉండాలనేది ఆయన యొక్క ఉద్దేశం, పరిమళ వాసనగా ఉండుటకు. నువ్వు ఎలా ఉండాలంట? పరిమళ వాసనగా ఉండుటకు. మరి నీ దగ్గర ఏ వాసన వస్తుంది? ఏ వాసన వస్తుంది? చెమట కంపు వాసన వస్తుందా? మాసిపోయిన బట్టల కంపు వాసన వస్తుందా? నాకు తెలిసి ఇప్పుడైతే ఎవరి దగ్గర ఈ 2 వాసనలు ఉండవు. దేవుడి కృపను బట్టి దేవుడు మనకి మంచి మందిరాన్ని ఇచ్చాడు, చెమటలకి పనే లేదు కదా. రెండోది, మనం అందరం సిద్ధపడి వచ్చాం కాబట్టి ఎలా ఉన్నాం? చక్కగా స్నానాలు చేసి కొత్త బట్టలు వేసుకుని ఇస్త్రీ బట్టలు వేసుకుని వచ్చాం. ఆ పరిస్థితి మన దగ్గర అయితే లేదు, అవునా? అయితే ఇది కాదు, భౌతిక పరమైనటువంటి వాసన గురించి కాదు నేను మాట్లాడేది, శరీర సంబంధమైనటువంటి వాసన గురించి కాదు నేను మాట్లాడేది. దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు మనలను అంటే పరిమళ వాసనగా,
అంటే ఇంపైన సువాసనగా నీవు నేను మనమందరము ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒకసారి ఆలోచన చేద్దాం. మనము అట్టి రీతిగా ఇంపైన సువాసన కలిగిన వారముగా ఉంటున్నామా లేదా? ఆలోచన చేయండి. ఇంపైన సువాసనగా ఉండాలి అంటే ఏం చేయాలి మనము అంటే దేవునిని కలిగిన వారముగా ఉండాలి. ఆయనను మన హృదయాలలో కలిగిన వారముగా ఉండాలి. ఎందుకంటే ప్రారంభంలో దేవుడు ఎప్పుడైతే తనకి జీవాయును ఊదాడో నరుడు ఏమయ్యాడు? జీవాత్మ. ఇప్పుడు అటువంటి జీవము కలిగిన ఆత్మను మనము మన హృదయాలలో కలిగి ఉంటే ఖచ్చితంగా ఎలాగుంటాం అన్నమాట? మనము పరిమళ వాసనను కలిగిన వారముగా ఉంటాం. కానీ ఒకవేళ పాపం ఏమైనా మనలోనికి వస్తే అదేం చేస్తుంది? ఈ జీవాత్మను తీసేస్తుంది, మనలో లేకుండా చేస్తుంది. అప్పుడు ఈ పాపపు వాసన కాస్త ఏం చేస్తుంది? మరణపు వాసనగా మార్చేస్తుంది. ఆలోచన చేయండి. మనందరికీ తెలిసినటువంటి ఒక మాట దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తే ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయంలో మొదటి వచనం. ఇంతకుముందు ఒకసారి ఈ వాక్యాన్ని ధ్యానించేయటం కూడా జరిగింది. బుకావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. ఓకే, మనకు కావాల్సిన ఫస్ట్ పాయింటే కాబట్టి అక్కడ దాపేద్దాం. ఈ యొక్క వాక్యములు మనం చదువుతున్నాం. బుకావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత ఎలాంటి వాసన? చెడు వాసన. మీ యొక్క ఇంట్లో ఎప్పుడైనా మీ కొబ్బరి నూనెలో కానీ మంచు నూనెలో కానీ ఎప్పుడైనా ఈగలు పడి చచ్చాయా? అంతవరకు ఉంచుకోం. పడ్డ వెంటనే తీసి పాడేస్తాం. మనం పడ్డ వెంటనే అలా తీసి స్పూన్తో తీసి ఆ స్పూన్ నూనె వేస్ట్ అయితే అయింది అనుకుని ఒక స్పూన్ తీసి పాడేస్తాం. ఎప్పుడు? అప్పటికప్పుడు పడితే. ఎందుకంటే అప్పుడప్పుడు మనకి టీ కానీ కాఫీ కానీ పాలు కానీ మజ్జిగ కానీ ఎవరైనా ఇచ్చారు అనుకోండి, ఇచ్చిన టైంలో ఇచ్చినప్పుడు బాగానే ఉంటుంది. మనం తాగుతూ ఉండగా కొంచెం బుడింగం పడితే అందులో దోమలో ఈగలో ఏం చేస్తారు? కొంతమంది పాడేసేవాళ్ళు పాడేస్తారు. ఈ ఒక్క ఎగ్ గురించి ఎందుకు పాడేయాలని చెప్పి ఏళ్ళతో తీసి అలా దులిపేసి తాగేసేవాళ్ళు తాగేస్తూ ఉంటారు. అవునా? ఇదంతా కూడా జనరల్గా జరిగేదే. అయితే మన కళ్ళ ముందు పడితే అలా చేస్తాం. ఒకవేళ రాత్రులు మీరు పడుకోవడానికి వెళ్ళినప్పుడు పడి చచ్చింది, తర్వాత రోజు మీరు చూసుకోవాలా, అంటే ఆ నైట్ అంతా చూసుకోవాలా, తర్వాత రోజు చూశారు, ఏమవుతుంది? అది వాసన మారిపోతుంది. వాసన మారిపోతుంది. అవునా? కారణం ఏంటంటే ఆ యొక్క నూనెలో ఈగలు పడితే ఖచ్చితంగా కంపేయకూడదు. అప్పుడప్పుడు నేను గమనించినటువంటి కొన్ని విషయాలు, తేనె సీస మూత సరిగా పెట్టలేదు అనుకోండి, ఏం జరుగుతుందో తెలుసా? చీమలు పడతాయి. బెల్లం పాకం అప్పుడప్పుడు కొనుక్కొస్తూ ఉంటుంది. అది మూత సరిగా పెట్టకపోతే చీమలు పడతాయి. అది జిగురుగా మందంగా ఉంటుంది కదా, అందులోకి వెళ్ళిన తర్వాత ఈగ కానీ చీమలు కానీ కథల్లో మెదల్లో బయటికి రాలేవు, అందులో ఉండిపోతాయి. తర్వాత 2 రోజులకి ఆ టేస్ట్ ఎలాగుంటుందో తెలుసా? ఎలాగుంటుంది? వాసన కానీ టేస్ట్ కానీ ఎలా ఉంటుంది? పొల్లగా ఉంటుంది, బాగోదు. పొల్లగా ఉందని ఎలా తెలిసింది? మనం నోట్లో వేసుకుంటారే. అంటే దాని అర్థం ఏంటి? అది కంపు కొట్టిన తర్వాత కూడా మనము టేస్ట్ చూసామనే. అవునా? గమనించండి ఒకసారి. నాకెలా తెలిసిందనుకుంటున్నారా? నేను టేస్ట్ చూశాను ఒకసారి. అంటే నాకు తెలియకుండా వేసారు. ఈగలన్నీ తప్పించో, ఈగలు కాదు ఏంటి, చీమలన్నీ తప్పించేసి కింద నుంచి తీసి వేసేసారు. అయితే మామూలుగా తిందాం అనుకున్నాడు, తినేసి ఎప్పుడు కాదు ఎప్పుడో చిన్నప్పుడు. అప్పుడు అది నాకు పొలగనిపించింది. ఏంటబ్బా బెల్లం పాకం తీగుండాలి, పొలం ఉందేంటి అని ఆ సీసా దగ్గరికి వెళ్తే ఆ సీసాలు అన్ని చీమలే.
ఆలోచన చేయండి ఒకసారి. ఇక్కడ ఒక తైలములో ఏదైనా పడితే అదేమవుతుంది? చెడిపోతుంది, కంపు కొడుతుంది. అవునా? ఇప్పుడు మానవుని యొక్క జీవితములో ఈ తప్పులు అనేవి, పొరపాట్లు అనేవి, పాపాలు అనేవి, లేకపోతే దేవునికి అవిధేయతగా ఉండటం అనేది ఎలాంటివి అంటే ఎలాంటివే? చీమల్లాంటివి, దోమల్లాంటివి, ఈగల్లాంటివి, మనకు తెలియకుండా పడిపోతాయి. అయితే చాలామంది ఎలా ఉన్నారంటే ఈగలు పడిన, చీమలు పడిన, లేకపోతే దోమలు పడిన అవసరమైతే కొంతమంది అయితే అసలు పట్టించుకోవట్లేదు, గమనించుకోవట్లేదు. కొంతమంది అయితే పర్లేదులే అని పక్కకు గెంటుకుంటున్నారు అనమాట. మిగతాది పక్కకు గెంటి మిగతాది తీసుకుని తినేసేటువంటి పరిస్థితి అన్నమాట. ఆలోచన చేయండి ఒకసారి. కొంతమంది ఈ యొక్క లోకములో ఎలాంటి స్థితిలో ఉన్నారంటే దుర్వాసన కొడుతున్నటువంటి స్థితిలో ఉన్నారు. దేనిని బట్టి దుర్వాసన? పాపాన్ని బట్టి, లేకపోతే ఆ పాపము ద్వారా వచ్చినటువంటి మరణాన్ని బట్టి ఎలాంటి స్థితిలో ఉన్నారంటే దుర్వాసన కలిగినటువంటి స్థితిలో ఉంటూ ఉన్నారు. ఈ యొక్క దుర్వాసన కలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిలో విశ్వాసులు మాత్రమే కాదు, అక్కడక్కడ కొంతమంది సేవకులు కూడా ఉంటున్నటువంటి పరిస్థితులు అయితే ఉంటూ ఉన్నాయి. గమనించండి ఒకసారి. మన జీవితంలో దేవుడు ఏమని కోరుకుంటున్నాడంటే పరిమళ వాసనగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. దేవుడు పరిమళ వాసనగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. కానీ మనము దుర్వాసన కలిగిన పరిస్థితి. ఎందుకు అంటే మనము ఏం చేయట్లేదు తెలుసా? ఈగలను, చచ్చిన ఈగలను, చచ్చిన చీమలను, చచ్చిన దోమలను మనం ఏం చేస్తున్నాం? కనిపెట్టలేని పరిస్థితి, చూడలేనటువంటి పరిస్థితి. అందుకనే దేవుని యొక్క వాక్యంలో మనందరికి బాగా కంఠసమైనటువంటి వాక్యం, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో చదువుతాం ఆ మాట. ప్రతి ఒక్కరూ పాపములో ఉండిపోయి ఏం పొందుకోలేకపోతున్నారంట? దేవుని యొక్క మహిమను పొందుకోలేకపోతున్నారు. అలాంటి స్థితిలో జీవించుతున్నటువంటి మనము అరే ఈ స్థితికి రావడానికి గల కారణం ఏంటి అని చాలామంది ఏం చేయలేకపోతున్నారు? కనిపెట్టలేనటువంటి పరిస్థితి, చూసుకోలేనటువంటి పరిస్థితి. అంటే ఈ యొక్క స్థితి ఉండటం వలన ఇక మానవుని యొక్క పరిస్థితి ఏమవుతుందో తెలుసా? ఆత్మీయముగా ఎదుగుదల ఆగిపోద్ది. ఆత్మీయ జీవితంలో ఎదుగుదల అనేది ఆగిపోద్ది. చచ్చిన తర్వాత ఇంకెవరైనా పెరుగుతారా? చచ్చిన తర్వాత ఎదుగుదల ఉంటుందా? వాక్యాలు చెప్తున్నాయి కదా, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా. అక్కడ ఎప్పుడైతే మనము చచ్చిన వారముగా ఉన్నామో అప్పటి నుండి అక్కడ నుండి మన ఆత్మీయ జీవితం ఏమవటం లేదు, ఎదగలేనటువంటి పరిస్థితి. ఎలా ఉన్నామంటే కంపు కొడుతున్నటువంటి దుర్వాసన కలిగినటువంటి పరిస్థితిలో ఉన్నాము. దేవుని యొక్క వాక్యంలో పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి ఒకసారి ఇలా చెప్తూ మొదటి పత్రికలో 14వ అధ్యాయము 20వ వచనంలో చదివితే అక్కడ వాక్యములు ఎలా కనబడుతుంది చదవండి. బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారలై ఉండుడి. ఎలా ఉండాలంట? బుద్ధి విషయములో పెద్దవారై ఉండాలి, ఎదుగుతూ ఉన్నటువంటి వారుగా ఉండాలి, పెరుగుతూ ఉన్నటువంటి వారుగా ఉండాలి. కానీ కొంతమంది ఎలా ఉన్నారంట? బుద్ధి విషయంలో ఇంకా పసిపిల్లల్లాగానే ఉన్నారంట. ఎలా ఉన్నారు? బుద్ధి విషయంలో పసిపిల్లల్లాగానే ఉన్నారంట. అంటే ఎదలేకపోతున్నారు, పెరుగుదల కనబడటం లేదు. కారణం ఏంటో తెలుసా? ఆత్మీయ స్థితిలో ఎలా ఉన్నారు?
చనిపోయిన స్థితి, ఎదగలేనటువంటి స్థితి. కారణం ఆ పాపం అనేది మరణానికి తీసుకొచ్చి మరణకరమైనటువంటి దుర్వాసనను కలిగినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి. అయితే ఇప్పుడు మన జీవితంలో చచ్చినటువంటి ఈగలు ఏ అయితే ఉన్నాయో, చచ్చిన చీమలు ఏ అయితే ఉన్నాయో, చచ్చినటువంటి దోమలు ఏవైతే ఉన్నాయో, ఈ చచ్చినటువంటిది ఏదైనా కానీ, కంపును తీసుకువస్తున్నది ఏదైనా కానీ, అది మనం చూడాలి అంటే ఏం చేయాలి? చూడాలి అంటే ఏం చేయాలి? గమనించండి. కొన్నిసార్లు కొన్ని ఎక్కడో ఉన్నటువంటివి ఏం చేయాలి? లైట్లు వేసుకుని మరి చూడాలి. రీసెంట్గా పోయిన వారంలో ఒక చిన్న సన్నివేశం జరిగింది. మా ఇంటికి ఈ కారు దగ్గరికి వచ్చేసరికి భయంకరమైన వాసన. ఏ వాసన రా బాబు, ఏ వాసన రా బాబు అంటే నాకైతే ఎలక సచ్చిన వాసన అని అన్నాను. మళ్ళా కసేపటికి ఆ వాసన ఇంకెక్కివే పోతుంది. ఎవరు ఎలక సచ్చిన వాసన కాదు, అక్కడ పందికొక సచ్చిన వాసన అనుకున్నాం. అలాగున నాతో పాటు 4-5 రోజు వచ్చేసారు. అక్కడికి వచ్చేసి సెల్ ఫోన్ లైట్లు వేసుకుని మా గోడకి చిన్న చిన్న బీటలు ఉంటాయి, ఆ బీటల్లో లైట్లు వేసుకుని మరి చూసేస్తున్నారు. కొంతమంది అయితే ముక్కు పెట్టేసి కూడా అని చెప్పేసి ముక్కు పెట్టి దగ్గర పెట్టి వాసన చూసి ఎక్కడే వస్తుందండి అని చెప్పినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. పేర్లు చెప్పను కానీ అక్కడ ముక్కు పెట్టి వాసన చూసి ఇదేనంటే వాసన అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. మేమైతే తెగ తిరిగేస్తున్నాం, పైన కింద అటు ఇటు తెగ తిరిగేస్తున్నాం. లైట్లు వేసుకుని చూసేస్తున్నారు, ఇదే వాసన అంటున్నారు. కాసేపు ఏం కనబడలేదు, మాకు లైట్లు వేసి చూసినా ఏం కనబడాల. పక్క వెళ్ళాం, మళ్ళీ వచ్చాం, వాసన రావట్లా. ఊరే ఇదేంటి ఇప్పటివరకు వాసన వచ్చింది, సడన్గా వాసన రావట్లేదేంటి అనుకున్నాం. ఆ తర్వాత ఏంటి వాసన ఏమైపోయింది, ఇంకో చోటకి వెళ్ళిందేమో అని చెప్పేసి మళ్ళీ పక్క వెళ్తే సచ్చింది. పక్క ఎందుకు వెళ్తుంది? నాకు డౌట్ ఏంటంటే కారులో ఇంజిన్లో దూరం సచ్చిందా అని చెప్పి కారు బానెట్ కూడా ఎత్తి అందులో కూడా వెతికేస్తున్నాను, అక్కడ ఏమీ లేదు. బండ్లు చూసి సన్సెట్ ఎక్కించాను, అక్కడ ఏమీ లేదు. ఆ తర్వాత కసేపుడికి హాస్టల్లో బాబు పాస్టర్ గారు ఇదండి వాసన అన్నాడు. పాస్టర్ గారు ఎక్కడండి వాసన, ఇదండి వాసన అని చెప్పి పట్టుకు చూపెట్టాడు. ఏంటో తెలుసా? ప్లాస్టిక్ కవర్. ఆ ప్లాస్టిక్ కవర్లో ఎందుకు వస్తుందో ఆ వాసన అంటే, ఒకరోజు ముందో 2 రోజుల ముందో అందులో చికెన్ తీసుకొచ్చారు. చికెన్ తీసుకొస్తే అందులో చికెన్ అంతా తీసేశారు, కొద్దిగా రక్తం ఉండిపోయింది. అందులో కోడి రక్తం కొద్దిగా ఉండిపోయింది. ఉండిపోయి అది కొట్టింది కంపు మామూలు కంపు కాదు. అమ్మ బాబోయ్, కింద ఉంటే మా పైకి కూడా వచ్చేసింది వాసన. ఆలోచన చేయండి ఒకసారి, ఇదే వాసన అనుకున్నాం. సరే, ఇప్పుడు ఎంతకీ విషయం ఏంటంటే, మెట్ట మధ్యాహ్నం పట్ట బగలు లైట్లు వేసుకుని మరి చూసేసాం. మరి కొన్ని లోపలగా ఉన్నటువంటి వాటికి వెలుతురు అనేది అవసరం, అవునా కాదా? కొన్నిసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నోట్లో చూడాల్సి వచ్చినా, ముక్కులో చూడాల్సి వచ్చినా, చెవిలో చూడాల్సి వచ్చినా, ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ ఈఎన్టీ డాక్టర్ గారి తలకి ఏముంటుందో తెలుసా? ఎప్పుడు పర్మనెంట్గా పెద్ద లైట్ ఉంటుంది. అని అంటమంటాడు. మన అంటే ఆయనకి లైట్ లోపలికంటే వెళ్తుంది, లోపల ఎలాగుందో చూస్తాడు. ముక్కులో చూస్తాడు ఆయన, ముక్కు ఎలాగుందా అని. చెవిలో చూస్తాడు, చెవి ఎలాగుందా అని. పగలే ఎందుకు లైటు అనుకోవచ్చు మనం, కానీ లోపల ఉన్నవి కరెక్ట్గా మంచిగా కనబడాలంటే ఏం అవసరం? వెలుగు అనేది, లైట్ అనేది అవసరం కదా. మరి అలాగే మన జీవితంలో ఒకవేళ ఎక్కడైనా చచ్చిన ఈగలు ఉన్నాయేమో, ఒకవేళ ఎక్కడైనా చచ్చిన దోమలు ఉన్నాయేమో, ఒకవేళ ఎక్కడైనా చచ్చిన చీమలు ఉన్నాయేమో, అవి చూడాలి అంటే మనకు కూడా ఏం కావాలన్నమాట? వెలుగు అవసరం, లైట్ అవసరం. ఆ లైట్ ఏది అంటే దేవుని వెలుగు అవసరం. దేవుని యొక్క వాక్యములో ఈరోజు చదివినటువంటి కీర్తన భాగం 105వ కీర్తనలో 119వ కీర్తనలో 105వ వచనం చదివాము కదా. నీ వాక్యము నా పాదములకు దీపమును,
నా త్రోవకు వెలుగునై ఉన్నది. అటువంటి వెలుగు కలిగినటువంటి వాక్యమును మన యొక్క జీవితంలో అన్వయించుకొని, మన జీవితంలో ఆ వాక్యాన్ని పెట్టుకొని, ఒకవేళ మనలో ఏమైనా అలాంటి చచ్చినటువంటి క్రిములు, కీటకాలు, దోమలు, చేమలు అలాంటివి ఏమున్నా సరే ఆ వెలుగు ద్వారా వాటిని కనిపెట్టి వాటిని ఏం చేయాలన్నమాట, ఇప్పుడు మనము వాటిని తీసివేయి అని మనము ప్రార్థన చేయాలి. ఒకవేళ శరీర సంబంధమైన ఏగలైతే చక్కగా స్పూన్తో తీసేస్తాం, చేత్తో తీసి పడేస్తాం. మరి ఇవి ఆత్మ సంబంధమైనవి కాబట్టి ఏం చేయాలన్నమాట, మనము ప్రార్థన చేయాలి. దావీదు గారు ప్రార్థన చేస్తారు, ఏమని? ప్రభువా, నా హృదయాన్ని శోధించి పరిశోధించి ఒకవేళ ఏమైనా నాలో పాపమున్నదేమో చూడు అని దావీదు భక్తుడు ప్రార్థన చేసిన రీతిగా దేవుని యొక్క వాక్యపు వెలుగు ద్వారా మనలో ఏమైనా అటువంటి స్థితి ఉన్నదేమో ఏం చేయాలన్నమాట, మనము చూసుకోవాలి. అప్పుడు ఎప్పుడైతే ఇటువంటివి మనము మన జీవితంలో నుంచి తీసివేస్తామో అప్పుడు ఏమవుతుంది? దుర్వాసన పోతుంది. దుర్వాసన పోతే ఏం మిగులుతుంది? సువాసన మిగులుతుంది. ఇప్పుడు సువాసన, మిగిలినటువంటి సువాసనను ఇప్పుడు ఏం చేయాలి? ఆలోచన చేయండి. మనకి అప్పుడప్పుడు కొన్ని అడ్వర్టైజ్మెంట్లు కనబడతాయి. ఒకడు ఎవరిదో షూట్ వేసుకుని తిరిగేసి మరలా ఆ షూట్ యజమాని వచ్చినప్పుడు, ఒరే బాబు ఆయనది షూట్ ఇచ్చే అని చెప్పి వేసుకుని తీసి ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత మామూలుగా అయితే ఏం చేయాలి? ఎరా, నా షూట్ నువ్వు వేసుకున్నావు, చెమట కొంపకూడదే అనాలి. కానీ వాడేమంటాడు తెలుసా? తీసుకున్నవాడు, భలే ఉంది సువాసన అంటే అలా ఆవిడ చెప్పుద్ది కంఫర్ట్ అని. ఇది తెలిసిందే, మనందరికీ తెలిసిందే. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? కంఫర్ట్ వాడినందుకు అది ఎంతమంది వాడినా, ఎన్ని రోజులు వాడినా వాసన పోదు అనేటువంటిది వాళ్ళ యొక్క లాజిక్ కదా. మరి మనలో సువాసన నిలవాలి అంటే, మనలో ఆ సువాసనను మనము నిలుపుకోవాలి అంటే గమనించండి. మా బంధువులు ఒక ఆయన ఉన్నాడు. నేను అన్నాను, సెంటు కొట్టుకుంటావా అని. మా ఇంటికి వచ్చినప్పుడు ఒకసారి సెంటు కొట్టుకుంటావా, బయటికి వెళ్తుంటే అడిగా, సెంటు కొట్టుకుంటావా అని. వద్దు, నేను ఆల్రెడీ ఇంట్లో కొట్టుకొని వచ్చా, అది 48 గంటలు పనిచేస్తుంది అన్నాడు. ఏంటంట? ఒకసారి కొట్టిన సెంటు ఎంతసేపు పనిచేస్తుందంట? 48 గంటలు పనిచేస్తుందంట. 48 గంటలు పనిచేస్తుంది కాబట్టి నీ సెంటు వద్దని అన్నాడు. అబ్బో, 48 గంటలు పనిచేద్దా అనుకున్నాను ఆశ్చర్యంగా. ఏమో శీతాకాలంలో ఎండలో లేనటువంటి టైంలో అయితే పని చేయొచ్చేమో, అది కరెక్ట్గా మరి రోహిణి ఖాతా అంటారు కదా, ఆ టైంలో అది. అంటే మే నెల ఆఖరి వారంలో ఎండలు అలా ఉంటాయి. ఆలోచన చేయండి. కొన్నిసార్లు కొన్ని సెంట్లు చాలా బాగా పనిచేస్తాయి అని కంపెనీ వాళ్ళు చెప్పుకుంటారు. రైట్, ఓకే, మంచిదే. మరి మనలో కూడా సువాసన ఏమవ్వాలి? ఏదో ఒక్కసారి వచ్చి పీల్ చేసిన తర్వాత మరల దుర్వాసనలోకి వెళ్ళిపోకుండా ఆ సువాసన కలిగిన వారముగా మనము ఉండాలి. అంటే ఇప్పుడు ఏం చేసుకుంటూ ఉండాలి అంటే, మనలో ఆ చచ్చిన ఈగలు మరలా రాకుండా, ఆ యొక్క దోమలు మరలా రాకుండా, లేకపోతే చీమలు మరలా రాకుండా మనల్ని మనం ఎప్పటికప్పుడు ఫిల్టర్ చేసుకుంటూ, శుభ్రపరుచుకుంటూ, పరిశుద్ధపరుచుకుంటూ, పవిత్రపరుచుకుంటూ, ఎలాగంటే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం ప్రకారంగా అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనం ఏమవుతూ ఉన్నాం? విమోచింపబడుతున్న వారముగా ఉండాలి. ఎప్పటికప్పుడు మనల్ని మనము సరిచేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు దేవుని యొక్క శరీరాన్ని బట్టి, రక్తాన్ని బట్టి మనల్ని మనము శుద్ధి చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే అలా చేసుకుంటూ ఉంటామో అప్పుడు మన దగ్గర ఏముండదు? దుర్వాసన అనేది ఉండదు, సువాసన అనేది ఉంటుంది. ఆ సువాసనను బట్టి మనం ఏం చేయాలి అంటే, మనకు మాత్రమే కాదు ఇతరులకు కూడా ఆ సువాసనను అందించేవారుగా ఉండాలి. ఆ సువాసనను మనం ఒక్కలమే ఎంజాయ్ చేయటం కాదు, ఇతరులకు కూడా పంచిపెట్టే వారముగా ఉండాలి.
ఇక్కడ పౌలు గారు అంటారు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో చదివితే, రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై ఉన్నాము. ఎలాగున్నారంట? వాక్యంలో చదువుతున్నాము కదా, రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను దేవునికి ఎలా ఉన్నారంట? క్రీస్తు సువాసనగా ఉన్నారు. మన జీవితంలో మనము కూడా అట్టి రీతిగా క్రీస్తు సువాసన వలె మనము ఉండాలి. క్రీస్తు సువాసన వలె మనం ఉండాలి. తర్వాత వచనం చదివితే, నశించు వారికి మరణార్థమైన వాసన గాను రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. ఒకలే కానీ 2 రకాలైనటువంటి వాసనలు వస్తున్నారంట. ఒకలే 2 రకాలుగా కనబడుతున్నారంట. ఒకలే 2 రకాలుగా ప్రజలకు ఎదురుపడుతూ ఉన్నారంట. ఎవరికి? ఒకరెవరు? ఒకరు నశించువారు, ఇంకొకరు ఎవరు? రక్షింపబడువారు. కొంతమంది వాక్యం చెప్తే ఆ వాక్యాన్ని గ్రహించి రక్షింపబడేటువంటి స్థితిలోనికి వస్తారు. కొంతమంది ఎంత చెప్పినా ఎంత వివరించినా వారు ఎలాగుంటారంట? ఆ వాక్యాన్ని గ్రహించక నశించుచున్నటువంటి వారుగానే ఉంటారంట. ఆలోచన చేయండి. ఒకే క్లాసులో టీచరు అందరికీ ఒకేసారి ఒకేలాగా పాఠం చెప్తారు. ఆ పాఠం కొంతమందికి బాగా అర్థమవుతుంది, కొంతమందికి అసలు అర్థమే కాదు. అర్థమైన వాళ్ళేమో మా టీచర్ బాగా చెప్పారు, బాగా చెప్పారు లెసన్ అనుకుంటారు. అసలు ఏం అర్థం కానాడు ఏమంటాడు? అసలు బాగా చెప్పలేదు అంటాడు. అవునా? ఇది అంతే, ఇక్కడ కూడా అంతే. వాక్యం సువాసనగా ఉంది, అందరికి ఒకేలాగా వెళ్తుంది. కొంతమంది ఆ వాక్యాన్ని బట్టి ఏమవుతున్నారు? రక్షించబడుతూ ఉన్నారు. కానీ కొంతమంది ఎలాగుంటున్నారంట? నశించిపోయేటువంటి స్థితిలోనే ఆగిపోతున్నారు అని వాక్యము తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మనం ఎలా ఉన్నాం, ఏం చేస్తున్నాం? ఎలా ఉన్నాం, ఏం చేస్తున్నాం? మన యొక్క ఆత్మీయ జీవితంలో ఈ చచ్చిన ఈగల వలన ఏం రాకూడదు? దుర్వాసన రాకూడదు, కంపు వాసన రాకూడదు. మరి ఎలాగా? మంచి సువాసనగా ఉండాలి. అందుకనే క్రీస్తు మనము పరిమళ వాసనగా ఉండి నిమిత్తం ఆయన మన కొరకు చనిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనమందరము కూడా చదివాం. మరి ఈరోజు చదివినటువంటి ఆ యొక్క అంశం జల్దరు ఫలము ఎలాగున్నదంటే అది సువాసనగా ఉన్నది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఏమైపోయింది అంటే, యోవేలు గ్రంథం 1వ అధ్యాయం అక్కడ 12వ వచనంలో చదివితే, యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం, ద్రాక్ష చెట్లు చెడిపోయెను, అంజూరపు చెట్లు వాడిపోయెను, దానిమ్మ చెట్లను, ఈత చెట్లను, జల్దరు చెట్లను, తోట చెట్లన్నీ వాడిపోయినవి, నరులకు సంతోషమేమియో లేకపోయాను. జల్దరు ఫలములు కూడా ఏమైపోయినాయి అంట? వాడిపోయినవి. జల్దరు ఫలము కూడా ఏమైపోయింది? వాడిపోయినది. వాడిపోవటం అంటే ఆలోచన చేయండి. ఇప్పుడు జల్దరు ఫలము అంటే దేనికి సాదృశ్యముగా మనం వింటా వచ్చాం? ఈ యొక్క నెలంతా యేసుక్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నది అనేటువంటి వాక్యాలు మనము వింటూ వచ్చాం. అయితే మరి ఎందుకు ఈ జల్దరు ఫలము వాడిపోయింది? జల్దరు ఫలము ఎందుకు వాడిపోయింది అంటే కారణం ఒకటే, నీ గురించి, నా గురించి.
మనము చేసినటువంటి తప్పులకు, మనం చేసినటువంటి పాపములకు, మనము చేసినటువంటి దోషములకు మనము భరించవలసిన శిక్షను మన మీదకి రానివ్వకుండా ఆయన మీద వేసుకుని ఆయన అవన్నీ భరించి ఆయన ఏమవుతున్నాడంటే సిలువలో చనిపోతున్నాడు. కల్వరి సిలువలో రక్తాన్ని చిందిస్తున్నాడు. కల్వరి సిలువలో ప్రాణాన్ని త్యాగం చేస్తా ఉన్నాడు. కారణం నీ కోసం, నా కోసం, మన గురించే ఆయన ఇప్పుడు ఏమైపోయాడంట ఆయన వాడిపోయిన పరిస్థితి. దేవుని యొక్క వాక్యాల్లో మనకి కనబడతాయి కదా, ఆయన నా ప్రాణము మరణమగునంతగా దుఃఖపడుచున్నది అని ఆయన చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. లేకపోతే చాలామంది ఆయనను కొట్టారు, కొరడాలతో కొట్టారు, మరి సిలువను వేశారు, మరి మొలకిరడం గుచ్చారు, ఇవన్నీ జరుగుతూ ఉంటే అన్నీ ఆయన భరిస్తున్నాడు. ఎందుకో తెలుసా? లేఖనములు నెరవేరునట్లుగా అని వాక్యాలలో మనకి కనబడుతూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, మరి పిలాతు అక్కడ మరి ఆ యొక్క యూదులకు ఆయనను అప్పగిస్తే వారు ఏం చేశారు? చిత్రహింసలు. ఆలోచన చేయండి. రోడ్డు మీద ఎవడ అని ఉమ్మేస్తే యేసునోడు సౌండ్కే అసహ్యపడతాం. ఆ ఉమ్ముని ఎవరైనా ధైర్యం చేసి చూస్తారా? ఇష్టపడం. అది ఇష్టపడం. కానీ యేసయ్య ముఖం మీద ఏం చేశారు? ఉమ్ము వేశారు. యేసయ్య ముఖం మీద ఏం చేశారు? ఉమ్ము వేశారు. ఆలోచన చేయండి. ఎంత ఉమ్ము వేసినా, ఎంతమంది ఉమ్ము వేసినా ఆయన ఏం చేశాడు? భరిస్తూనే వచ్చాడు. ఎంత వాసన కొడద్దు ఉమ్ము, ఒక్కొక్కడు ఉమ్ము ఒక్కొక్క వాసన. అవన్నీ కూడా భరించాడు. ఎందుకో తెలుసా? నీ కోసం, నా కోసం. ఆయన వాడిపోయినటువంటి పరిస్థితి. ఇవన్నీ మనందరికీ తెలిసినటువంటి విషయాలే. కొంతమంది అయితే, అరే నువ్వు యూదుల రాజువా అంటే అవునన్నాడు. మరి నువ్వు యూదుల రాజు అయితే నువ్వు రక్షించుకోవచ్చుగా, నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించవచ్చుగా అన్నటువంటి డైలాగులు కూడా అక్కడ అడగడం జరిగింది. కానీ ఏ మాట ఆయన పలకకుండా అలాగే ఉండిపోయాడు. కారణం ఏంటి అంటే ఆయన మనము పరిమళ వాసనగా ఉండడానికి తను తాను బలిగా అర్పించుకున్నాడు. ఆయన అర్పించుకున్నటువంటి ఆ యొక్క విధానము ఎందుకు అంటే ఈ రోజున మనం పరిమళ వాసనగా ఉండాలి అని. ఆ పరిమళ వాసన మనం మాత్రమే కాదు, ఈ ఇతరులకు ఏం చేయాలి? దానిని చూపెట్టేవారుగా. ఇతరులు మన వాసనను చూచి మన యొక్క వాసనను బట్టి వారు దేవుని వైపు వచ్చేవారుగా ఉండాలి అని. ఈ మధ్యాహ్న సమయంలో ఒకసారి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేద్దాం. దేవుడు స్టార్టింగ్లో మంచి వాసన ఇచ్చాడు, జీవ వాసన ఇచ్చాడు. కానీ మనుషులు చేసినటువంటి పని అది పాపపు వాసనగా మారటం. ఆ పాప వాసన ఏం చేసింది? మరణపు వాసనగా మార్చింది. అయితే ఆ వచ్చినటువంటి మరణపు వాసనను యేసయ్య కల్వరి సిలువలో తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేసి మరలా ఏం చేశాడు? మనకు పరిమళ వాసనను అనుగ్రహించాడు. ఈ పరిమళ వాసనను మనం కాపాడుకుంటూ ఉండాలి, పవిత్రపరచుకుంటూ ఉండాలి. అంత మాత్రమే కాదు, ఈ ఇతరులకు ఆ పరిమళ వాసనను మనము చూపెట్టడం మాత్రమే కాదు, ఈ ఇతరులు ఈ వాసనను చూచి ఈ యొక్క మరి మందిరము వైపు నడిచేవారుగా చేయవలసిన బాధ్యత ఎవరిదంటే మనందరిదే. కాబట్టి మన యొక్క జీవితంలో అటువంటి పరిమళ వాసన కలిగి ఇతరులను దేవుని వైపుకు నడిపించేటువంటి రీతిగా మనం ఉందాం. మరి అలాగన ఉండాలి అనే యేసయ్య నీ కొరకు, నా కొరకు సిలువలో తన యొక్క రక్తాన్ని చిందించాడు. ఆ రక్తాన్ని బట్టి ఇప్పుడు మనము మంచి పరిమళ వాసనను కలిగి ఉండగలుగుతున్నాం. ఆ వాసనను బట్టి దేవునికి ఇష్టలుగా ఆయన యొక్క మార్గములో నడుచుకుందాం. కొద్ది మాటలు మన వినికిడిలో దేవుడు ఫలింపచేసి నడిపించును గాక. ఆమేన్. మనందరం మోకరించి
దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఆయన యొక్క శరీరమును, ఆయన రక్తమును మనం స్వీకరిద్దాం. మొదటి ఆదివారం కాబట్టి మనదరం కలిసి బలారాధన కార్యక్రమంలో పాల్గొందాం. మహోన్నతుడా, గొప్ప దేవా, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నిబిడమైన మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచి ఈ ఉదయకాల సమయంలో ఏ రీతిగా నీ సన్నిధికి నడిపించి దేవా, నీ యొక్క సన్నిధిలో నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, నీ వాక్యాన్ని ధ్యానించడానికి, నీ యొక్క శరీరమును రక్తమును స్వీకరించడానికి మీరిచ్చిన సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అలాగే దేవా, నీ యొక్క బిడులుగా నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. వారి వారి ఆరోగ్య విషయాల్లో, పనుల్లో, ప్రయాణాల్లో దేవా అన్ని విషయాలలో సహాయం చేయమని ప్రార్థన చేయించు ఉన్నాం. అలాగే దేవా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి ఈరోజు నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టిన స్టెల్లాని మీ చేతిగా అప్పగించుకుంటున్నాం. మేలుతో నింపండి, కృప చూపించండి. అలాగే సంఘ బిడ్డలు ఎంతమంది అయితే ఈ నెలలో దేవా మరి బర్త్డేస్ జరుపుకుంటున్నారో వారందరిని బట్టి వందనాలు. దేవా, వారి యొక్క జీవితాలలో నూతన సంవత్సరం అనే దయా కిరీటంతో వారిని నింపమని, తృప్తిపరచమని ప్రార్థన చేయించు ఉన్నాం. అలాగే దేవా, ఇంకా జరగబోయే కార్యక్రమాలలో తోడుగుండమని, సహాయం దయచేయమని దేవా, నీ బిడ్డలని సన్నిధికి వచ్చి నీకు సమర్పించిన కానుకలు, అర్పణములను మీరు స్వీకరించి ప్రతి ఒక్కరిని 100 20 30 ఫలింపు చేసి నడిపించమని దేవా, ఈ వారములో మా యొక్క ఆరోగ్య విషయాల్లో, పనిబాట్లలో తోడుగుండి ఎండల వల్ల ఎవరికి ఎటువంటి బలహీనత రాకుండా ప్రతి ఒక్కరూ చక్కగా దేవా మరి వారిని వారు కాపాడుకుంటూ దేవా ముందు కొనసాగడానికి సహాయం దయచేసి నీ మేలుతో నింపి నడిపించమని యేసు నామమున ప్రార్థన చేయించు ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కన్యుని సహవాసము, సహాయము, కాపుదల, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలైన మనందరకు సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్.